వందనాలండి. ఈరోజు జూలై 2 దేవునితో నడుచుట అనే అంశము ధ్యానించుకుందాం. ఆదికాండం 5:22-24 వరకు చదవండి. దాంట్లో హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడింది. దేవునితో నడుచుట కార్యరూపంలో చేయుట సాధ్యమా అన్న డాక్టర్ ఐజయ్యా తిమోతి వ్రాసిన పుస్తకం చదివిన తర్వాత నేను చాలా ప్రభావితురాలైనందున కొన్ని ఆలోచనలు మేము ముందుంచుటకై సింగపూర్లో నివసిస్తున్న అతని యొద్ద అనుమతి తీసుకున్నాను. క్రైస్తవులమైన మనము దైవభక్తి గల జీవితం జీవించడం తప్పనిసరి. అందుకొరకై మనం దేవునితో నడవాలి కాబట్టి ఏ విధంగా నడవాలో తెలుసుకున్నట్టుకై రాబోయే కొన్ని దినాలు ఈ అంశం ధ్యానించుకుందాం. మనం ఇప్పుడు చదువుకున్న వాక్యభాగం ద్వారా హానోకు పిల్లలను కనిన తర్వాత సామాన్యమైన కుటుంబ జీవితం జీవిస్తున్న సమయంలో కూడా దేవునితో నడిచాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. భక్తిపరమైన జీవితం సాగించాలంటే సన్యాసిగా ఉండాల్సిన అవసరం లేదు. యాకోబు 1:27లో యాకోబు చెప్పిన మాటల ద్వారా మనకు తెలిసే విషయం ఏమంటే, నిజమైన భక్తి అంటే విధవరాండ్రను తండ్రి లేని వారిని ఆదరిస్తూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండుట. హెన్రీ మాథ్యూ దీని గురించి వ్రాస్తూ, దైవభక్తి గల జీవితం అంటే దేవునితో నడుచుటే కదా, అన్ని పరిస్థితులలో దైవభక్తితో నీతివంతమైన జ్ఞానంతో కూడిన జీవితం జీవించుటే అన్నాడు. అన్ని పరిధుల్లో మనము దేవునితో నడవాలి. ఏదో చర్చికి పోయినప్పుడే కాదు, ఎప్పుడు కూడా. సృష్టి తర్వాతి 1000 సంవత్సరాలలో దేవునితో నడిచిన ప్రాముఖ్యమైన ఉదాహరణలు హానోకు, నోవహు అని చెప్పచ్చు. అయితే ఆ 2 తరాలలో దైవభక్తి లేని వారి సంఖ్య చాలా విపరీతంగా ఉండేది. అందుకే ఆ కాలంలో దైవభక్తి గల జీవితం అంటే దేవునికి ఇష్టమైన జీవితం మాత్రమే కాక, దేవుని ఉగ్రత భారీగా మీద పడిన దైవభీతి లేని వారి నుండి తమను తాము దూరపరుచుకొనుట అని తెలుసుకోవచ్చు. అసలు ఇలాంటి పరిపూర్ణ జీవితము లేక దైవభక్తి గల జీవితము జీవించుట సాధ్యమేనా అని కొందరు అనుకుంటున్నారు. ముఖ్యంగా యవనస్తుల్లో నూతనంగా క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు దేవుడు కోరుకునే లాంటి జీవితం జీవించుట, లేఖనాల ప్రకారము భక్తితో జీవించుట నిజంగా జరుగుతుందా అనే అనుమానాలు ఉంటాయి. చాలామంది పైకి చాలా సంతోష సమాధానాలతో ఉన్నారు అన్నట్టుగా కనపడతారు, కానీ మనసులో చాలా పోరాటాలు జరుగుతూ ఉంటాయి. రాబోయే ధ్యానాల ద్వారా మనం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కుందాం. ఏ తేడా లేకుండా అందరికీ చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అందుకని మనం ప్రార్థించుకుందాం. దయామయుడ యేసునాయన స్తోత్రం ప్రభా, మీతో నడవడం ఎంత ఇంపార్టెంటో మేము తెలుసుకొని ఏ విధంగా నడవాలో తండ్రి, హానోకు, నోవహు లాంటి వాళ్ళు ఎలా నడిచారో ఇవన్నీ కూడా తెలుసుకొని మా జీవితాలు మార్చుకునే దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.